US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. మంత్రి కొల్లు రవీంద్ర ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ ఎలా చూస్తారు సార్? అంటే గౌరవ సభలో నేను ఉన్నాను. ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ సభలో అడుగు పెడతానని చంద్రబాబు గారు శపథం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రిగా అడుగులు పెట్టారు. ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టేటప్పుడు కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఏం చెప్తారు సార్? నిజమే అది. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. అనేక మంది ముఖ్యమంత్రులు చూశారు, అపోజిషన్ లీడర్స్ని చూశారు. కానీ గత 5 సంవత్సరాల్లో దేవాలయం లాంటి ఈ అసెంబ్లీలో ఎంత అవమానంగా మాట్లాడారో, ఎమ్మెల్యేలని ఆయన కళ్ళ ముందే దాడులు చేశారు, అవమానపరిచారు, బట్టలు చొక్కాలు చింపారు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మరి కుటుంబం మీద మాట్లాడి ఆయన కూడా హ్యూమిలేట్ చేసి చివరికి తట్టుకోలేక ఆయన కంట నీరు పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆ దృశ్యాలు చూసి కంట నీరు పెట్టారు. ఆ రోజున ఆయన బయటకు వస్తూ తిరిగి మళ్ళీ దీన్ని గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇవాళ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి విర్రవీగినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారు. ఇవాళ 164 స్థానాలు గెలిపించి 95% మ్యాండేట్, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి మ్యాండేట్ని ఇవాళ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీకి ఇచ్చారంటే ఇది ఒక చరిత్రలో ఎప్పటికి కూడా చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఖచ్చితంగా ఈ సభను కూడా మేము చాలా గౌరవప్రదంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం కోసం చర్చలు జరగాల్సినటువంటి ఉంది. ఆ చర్చలన్నీ కూడా ఈ సభలో నిర్వహించుకుని ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చారు, కానీ లోపలికి రావడానికి చాలా టైం తీసుకున్నారు. ఎందుకనంటే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రకంగా, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఒక రకంగా ఆయన బిహేవ్ ఎందుకు చేశారు? ఆయన్ని అడగాల. ఎందుకంటే రాజకీయాలు శాశ్వతంగా ఎవరు ఉండరు, ఎవరు అధికారంలో ఉండరు. అధికారం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. వచ్చిన అధికారాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి. కానీ ఒక విధ్వంసాన్ని చేశారు. ఇవాళ ఒక విషనాగని తెలిసి రాష్ట్ర ప్రజలు ఇవాళ కేవలం 11 స్థానాలకే పరిమితం. 11 కూడా పోయాయి ఖచ్చితంగా. ఇవాళ వైనాట్ 175 కూడా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యాడు. ఇవాళ ఇప్పుడు కూడా అతని ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మేము ఎప్పుడు కూడా రివెంజ్ పాలిటిక్స్కి వెళ్ళాం. చట్ట ప్రకారం అదుపు తప్పి కార్యక్రమాలు చేస్తే తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఫైనల్ కూడా చెప్పండి, మైనింగ్ అదేవిధంగా ఎక్సైజ్ 2 కీలక శాఖలు మీ చేతులు ఉన్నాయి. వాటి మీద ఎంక్వైరీ జరగబోతుంది. ఆల్రెడీ ఎక్సైజ్ సంబంధించినటువంటి దాని మీద ఈడీకి ఆల్రెడీ ఫోకస్ పెట్టింది, సిఐడి కూడా ఫోకస్ పెట్టింది. ఎలా ముందుకెళ్ళబోతున్నారు? చేస్తాం. టోటల్ ఎవ్వరు కూడా దీంట్లో వదిలే సమస్య లేదు. చాలా తీవ్రమైనటువంటి అవినీతి జరిగింది. అవినీతి కాదు, ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారు వాళ్ళు. ఇవాళ అక్రమ మద్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం విచ్చలవిడిగా దాన్ని ప్రజల మీద వదిలి దోచుకున్నారు. అవన్నీ కూడా ఇవాళ అక్రమ బ్రాండ్లు పెట్టి అవన్నీ కూడా ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకుంటున్నాం. మొత్తం కూడా డీటెయిల్స్ తీసుకుంటున్నాం. ఎక్కడెక్కడైతే తప్పిదాలు జరిగినాయో వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో ఎవరిని కూడా వదిలే సమస్య లేదు. మొత్తం ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నారు. గౌరవ సభగా చంద్రబాబు మార్చారని చెప్తున్నారు. జగన్ ఇంకా మారని కారణంగా ఈరోజు ఆయన అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చి సభలోకి రాకుండా ఉన్నారని కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ ఆర్టీవీ అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.